స్కూల్ నుండి రాగానే బ్యాగు స్లేటు అన్నీ ఎక్కడెక్కడ పడేసింది. మమ్మీ తింటా అనంటే సరే అని చెప్పేసి మార్నింగ్ పూరీ చేసిన తన కోసము. అయితే ఇగో ఇట్లా పూరీ టైప్ కావాలి, పానీపూరి టైప్ అని అంటే సరే అని చేసిన. అది ఒక 2 తిన్నది. ఆ తర్వాత మ్యాగీ కావాలి మమ్మీ, మ్యాగీ తింటా అంటే సరే అని చేసిస్తా అంటే వద్దంట. ఇగో ఖచ్చది తినుకుంటా నేను అటు స్టిచ్చింగ్ చేస్తున్నా, వచ్చి మొత్తం తినుకుంటూ ఇగోండి కోతిలాగా తినుకుంటా అట్లనే వచ్చి సోఫాలో ఒరిగి పడుకుండిపోయింది బిడ్డ. స్కూల్లో బజ్జున్నావు అంటే బజ్జున్నా మమ్మీ అని చెప్పింది. నాకు అప్పటికే డౌట్ వచ్చింది, ఐస్ మొత్తం రెడ్గా అయ్యేసరికి నిద్రకు వచ్చిందేమో అనుకున్నా. ఎందుకో డౌట్ వచ్చి వెనక తిరిగి చూసేసరికి సోఫాలో ఇట్లా ఒరిగి ఈ చేతిలో పెట్టుకున్నట్టే బజ్జి ఉంది చిన్ని తల్లి. ఆఫ్టర్నూన్ స్కూల్ పెట్టడం ఏందో కానీ పాపం దాన్ని నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. హాయిగా అయితే స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఎప్పుడైతే పడుకుంటుంది, మరి నైట్ ఏం చేస్తుందో చూడాలి. ఇక చిట్టాలి. మీ ఇంట్లో ఇట్లనేనా తినుకుంటూ బజ్జుకున్నాడు? అల్లరి ఎందుకో పిల్లలు నిద్రపోయినప్పుడు మాత్రమే క్యూట్ ఉంటారు, అల్లరి చేసినప్పుడు కొంచెం కోపం వస్తుంది. నా బంగారు తల్లి ఎంత క్యూట్గా బజ్జిందో.